హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కటి కథ మలబార్ కాఫీ హోటల్. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. ఆదివారం పూట లేత వేట మాంసం తెప్పించి వేట పలావు పెరుగు పచ్చడి చేసి ఫుల్ ప్లేట్లు సగం ప్లేట్లు అని పొట్లాలు కట్టి ఆ వేడి వేడి పొట్లాలు ఊళ్ళో రెడ్ల ఇళ్లలో ఇచ్చేసి వచ్చే కిళ్ళీరన్న డబ్బుకి రెండో రోజు వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు ఈరన్న నీ పలావ్ చాలా రుచిగా ఉందనుకో అని మెచ్చుకుంటుంటే నవ్వేసిన కిళ్ళీరన్న నా పలావుదేముందండి, వెనకటికి ఓ 60 మనిషి పలావ్ రుచి చూశారంటే ఈ జన్మకి మర్చిపోరు. వంట కంటే అసలు ఆ మనిషి ఎంత గొప్పదని అనేవాడు. బుల్రెడ్డి మేస్టారి పెద్ద కాపు కొత్త జేటా ట్రక్కు కొన్నప్పుడు అందరినీ తలుపులమ్మలోకి తీసుకెళ్ళాడు. ట్రక్కు నిండా జనం, మంచి మేకపోతు పోతుని అక్కడ అమ్మోరికి బలేశాక వంటలు చేయటానికి కిళ్ళీరన్న. ఆ తెల్లవారుజాముని సందడిగా ఊరు దాటుతూ ఉంటే మా గోలకి మాచీలు చేసే ఆడోళ్ళంతా రోజు కంటే ముందే లేచిపోయేరు. తలుపులమ్మ లోవులో కళ్ళు తాగుతా కిళ్ళీరన్న వేసిన మాంసం వేపుడు తింటా రుసి భలేగుందిరా వీరన్న అని మెచ్చుకుంటుంటే మాతో పాటు బాగా తాగేసిన వీరన్న, నా వంటే ముందబ్బాయ్, అసలు ఆ 60 మనిషి వంట ముందు నేనెంత చెప్పండి, అసలు వంట కంటే ఆ మనిషి ఎంత గొప్పది అన్నాడు. మధ్యలోకి దూరిపోయిన బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం, ఇదే ముక్క ఇంతకుముందు చాలాసార్లు చెప్పావు, ఎవరా అరవావిడ అన్నాడు. ఆవిడో మహాదేవత, మహాతల్లి, ఈవేళ ఈ చేత్తో అన్నం తింటున్నావంటే ఆ తల్లి పెట్టిన భిక్షే, ఆ తల్లి నేర్పిన వంటే అని వీరన్న మాట్లాడుతుంటే మా కుర్రాళ్లలో కేకలు కొంచెం తగ్గాయి. కళ్ళు నిషాదిగింది. వీరన్న చెప్పబోయేది వినాలన్న ఆరాటం పెరిగింది. ఆ 60 మనిషి ఎవరో కొంచెం చెప్పమన్నాడు పెద్ద కాపు. ఆకాశం కేసి తిరిగి దండం పెట్టుకున్న కిళ్ళీరన్న, ఇది చాలా ఏళ్ల కిందటి మాట, ఇప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అడిగాడు కుర్రోళ్ళని. ఓ 45 ఉండవు అన్నాడు బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం. నవ్వేసిన కిళ్ళీరన్న, 55, అప్పుడు నా వయసు 5. ఇప్పుడు నేను చెప్పబోయేది 50 ఏళ్ల క్రితం కథ, కొంచెం కళ్ళు పోయండి అన్నాడు. పోసేరు. తాగేశాక మొదలెట్టాడు. ఆళ్ళు అరవళ్ళు. ఆ మనిషి పేరు శివగామి. ఇప్పట్లా కాలువగట్టు మీద ఆంజనేయ స్వామి గుడి, గుడ్డి పట్టాభి కిళ్ళీ కొట్టు, గోపాలరావు కాఫీ హోటలు, పట్టాభి రామయ్య సోడా కొట్టు ఉండేవి కాదప్పుడు. ఒకే ఒక కాఫీ హోటలు ఉండేది. సాయంత్రం పూట టీ తాగటానికి వచ్చే లైబ్రరీ మాస్టారు దానికి మలబార్ కాఫీ హోటల్ అని పేరు పెట్టారు. శివగామి చాలా అందగత్తే. మగోణ్ణి రెచ్చగొట్టే అందం కాదు ఆ మనిషిది. చూసినోడికి చాలా పవిత్రంగా పూజ చేసే అందం. చామన ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, 7 గజాల నేత చీర శరీరమంతా కప్పుకునేది. తెల్లవారుజామున 2ంటికే హోటలు తెరిచేసేది శివగామి. పాసింజర్లు, పడవలోళ్ళు, ముగ్గు పడవలోళ్ళు, ఉప్పునావ మంగయ్య ఆరార టీ తాగేద్దామా అని కాచుక్కుని కూర్చునేవారు. తెల్లవారేసరికి హోటల్ ముందు ఒకటే తొడ తొక్కిడి. గళ్ళాపెట్టె దగ్గర కూర్చున్న శివగామికి డబ్బులు తీసుకోవడానికే విసుగ్గా ఉండేది. అంతమంది జనం. మేం బ్రాహ్మణులం, మాకు మడి, మేం రెడ్లం, మేం పాక హోటల్లవే తినం, మా దర్జా వేరు లాంటి మాటలు ఎక్కడా వినపడేవి కాదు ఊళ్ళల్లో. అంతా మలబారు కాఫీ హోటల్కి వచ్చేవారు. 60 మనిషి ఐటమ్స్ అమృతం లాగుండేవి. చల్ది పొద్దు దాటే లోపే హోటలు మూసేసేది. సరిగ్గా అప్పుడు లేచేవాడు ఆవిడ మొగుడైన నాయరు. ఆడు పొలాల దగ్గర నీళ్లు తోడే పంపులు బాగు చేస్తాడు. ఆ పనిలో బాగా గట్టోడు. వయసులో శివగామి కంటే కుర్రోడు. పెద్ద గళ్ళ శంఖం మార్కు లుంగి, మొలకి పటక, పెద్ద పెద్ద బొర్రలుండే ఎరుపు పసుపు లేసు బనీన్లు వేసుకునేవాడు. మీసాల్ని మెలితిప్పేవాడు. నిద్ర లేచిన వెంటనే మంగుళూరు బీడీ వెలిగించి టీ అని అరిచేవాడు. ఆ గగ్గులాడుతా పట్టుకెళ్ళిచ్చేది. ఆ టీలో డికాషన్ ఎక్కువైనా పంచదార తక్కువైనా ముఖం మీదేసేవాడు. ఒకసారి అయితే శివగామి ముఖమంతా కాలి బొబ్బలెక్కింది. మధ్యాహ్నం నాయరు కోసం ఉప్పుడు బియ్యం, అన్నం, కాల్చిన ఎండుచేప ముక్క, పెరుగు పులుసు చేసేది. అదంటే బాగా ఇష్టం ఆడికి. ఇంతా చేస్తే ఆ వయసులో ఉన్న నాయరు మలయాళ పోడట.
ఈ శివగామి అరవపు మనిషట. అసలాడు నిద్ర లేస్తాడనే బోల్డ్ బిజినెస్ ఉన్నా కట్టేసేది. ఇదంతా చేసేది, ఇవన్నీ భరించేది ఆ నాయర్గాడంటే భయం వల్ల కాదట, ఇష్టం వల్లంట. ఆడి కోసం చాలా చేసిందంట. అసలు ఈ ప్రాంతానికి రావడం ఆడి కోసమేనట. హోటల్లో వారానికి కావలసిన సరుకులు పెద్ద రిక్షాలో రాంపురం వెళ్ళి సోమవారం ఖరీదు చేసుకొస్తుంది శివగామి. ప్రతి వారంలాగే ఆదివారం కూడా ఖరీదుకెళ్ళి వచ్చిన శివగామి హోటలు పాక ముందు కూర్చున్న ఆ కేశవన్ని చూసి అవాక్కై చూస్తూ ఉండిపోయింది. మాసిపోయిన పెద్ద గళ్ళ లుంగి, జబ్బ దగ్గర చిరిగిపోయిన లూజు చొక్కా, జుట్టు గెడ్డం బాగా పండిపోయినాయి. మనిషి బాగా వరడిలిపోయాడు. గబా గబా దగ్గరికెళ్ళి నాంగో నీంగదానే అని పలకరించి లోపలికి తీసుకువెళ్ళిపోయింది కేశవన్ని. హోటల్లో పనిచేసే కిళ్ళీరన్నని ఎర్రమిల్లి వెంకట్రాజు బట్టల దుకాణానికి పంపించి ఒక పంచాలాల్చికి సరిపోయే గుడ్డ చింపించి తెప్పించింది. మిషను కుట్టు ఎంకారెడ్డి కబురెట్టి గుడ్డ తడపకుండా వెంటనే లాల్చి కుట్టించేయమని బతిమలాడింది. పుత్రయ్యని పిలిపించి కేశవన్కి దగ్గరగా కత్తిరింపేసి నున్నగా గడ్డం గీయమంది. గబా గబా పొయ్యి దగ్గరికెళ్ళి కేశవన్కి ఇష్టమైన చిన్నుల్లిపాయ సాంబారు, క్యాబేజీ కూటు తయారు చేసి వడ్డిస్తూ ఉండంగా దిగాడు నాయర్. చాలా కంగారు పడిపోయింది శివగామి. కేశవన్ని ఎక్కడ చూసేస్తాడో అని ఒకటే కంగారు. సైకిల్ దిగిన నాయర్ రేంచిలు వేసే కాకి సంచి ఎక్కడా అని లోపలికొస్తూ ఉంటే అతను నాపి నేను తెచ్చిస్తానులేని గబా గబా లోపలికెళ్ళి తెచ్చిచ్చింది. దిండు కింద బీడీ కట్ట ఉందని మళ్ళీ లోపలికి రాబోతుంటే అతను నాపి తనే వెళ్ళి తెచ్చిచ్చింది. చొక్కా మాసిపోయింది, మార్చుకుంటానని లోపలికొస్తుంటే వద్దొద్దని ఆపి ఇస్త్రీ గళ్ళ చొక్కా తెచ్చిచ్చింది. ఎందుకలా లోపలికెళ్ళనీయకుండా ఎందుకిలా ఆపుతుంది అన్న అనుమానం రాలేదు. కానీ ఏంటి ఈ మనిషి వాళ్ళ అనుకుంటా సైకిల్ ఎక్కి ఇక వెళ్ళబోతుంటే లోపల నుంచి వినిపించింది దగ్గు. అది విని ఆగిన నాయర్ సైకిల్ దిగి లోపలికొస్తుంటే ఒకటే కంగారు శివగామికి. చెమట చారలు కంఠం దగ్గర నుంచి దిగి లోపల ఛాతీ లోపలికెళ్ళిపోవటం, జాకెట్టు తడిసిపోయింది. మోకాళ్ల మీద వణుకు, నిలబడలేకపోతుంది. లోపలికొచ్చిన నాయర్ అరిటాకు ముందు కూర్చొని ఆబగా భోజనం చేస్తున్న కేశవన్ని, శివగామిని చూశాడు. ముఖమంతా చెమట్లు. తిన్నగా అతన్ని చూడలేక పాక చూర్లకు చూస్తుంది. రాత్రయ్యింది. వంతెన కింద సత్రంలో అన్నపూర్ణ కావిడి సాధువు కావిడికుండే చిన్న గంటలు మోగించుకుంటూ ఊళ్ళోకొస్తున్నాడు. మండపేట వైపెళ్లే పాసింజరు పడవ తాడు నెమ్మదిగా లాగుతున్నాడు. 3 జనం. కాలువ దగ్గరంతా చీకటి. చీమ చిట్టుక్కుమనటం లేదు. శివగామి కాఫీ హోటల్ ముందు మట్టుకు మసి పట్టిన లాంతర్ నెమ్మదిగా ఊగుతుంది గాలికి. ఆ లాంతర్ కిందే దొంతిరి కాళ్ల మీద కూర్చున్న శివగామి ఇప్పుడు తాగొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏందో అని భయపడతా ఉంది. ఆ మనిషి అనుకున్నట్టే అయ్యింది. తాగొచ్చిన నాయర్గాడు చాలా గందరగోళం చేశాడు. మలయాళంలో పచ్చి బూతులు తిడతా చితక బాదుతూనే ఉన్నాడు. కర్రతో బాదుతా ఉంటే ఆ కముకు దెబ్బలు భరిస్తుంది కానీ కిక్కురు మనలేదు. పైకి రాత్రంతా ఆ దెబ్బలు భరించి మళ్ళీ తెల్లవారుజామున హోటల్ తెరిచేసింది. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు వచ్చే కేశవన్ని ఆరారా వండి వడ్డించేది. బట్టలు కావాలంటే ఇచ్చేది. ఎప్పుడైనా నాయర్ కంటబడితే ఆ రాత్రి వాడు తిట్టే బూతులు దెబ్బలకి భరించేది. 2-3 నెలల తర్వాత ఒక మిట్ట మధ్యాహ్నం వేళ్ళొచ్చిన కేశవన్ని చూసి గుర్తుపట్టలేదు. సన్నగా తేగ తొక్కలాగా అయిపోయాడు మనిషి. మాట కూడా చాలా కష్టంగా వస్తుంది. 5 నిమిషాల పాటు అరవంలో మాట్లాడి ఏదో చెప్పాడు. అంతే. ఇంకా బోరుమంట ఏడుస్తా ఊళ్ళోకి వెళ్ళి కోరి శేషమ్మ దగ్గర తన నగలన్నీ తాకట్టు పెట్టి 5,000 తెచ్చి కేశవనికిచ్చింది. ఆ సంగతి నాయర్కి తెలిసింది. చావా బాధేశాడు. కిక్కురు మనకుండా భరించింది. నెల రోజుల తర్వాత హోటలు కట్టేసి ఎవరికి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఊళ్ళోకి దిగిన శివగామిని ఎక్కడికెళ్ళావు అని అన్నాడు నాయర్. కేశవన్కి క్యాన్సర్ అంది శివగామి. అంత చక్కటి మనిషి ఆ తప్పెందుకు చేసింది అని అడిగాడు పెద్ద కాపు. పెద్ద నవ్వు నవ్వేసిన కిళ్ళీరన్న, ఆ శివగామి తప్పు చేస్తే ఈ కథ మీకు చెప్పను. అసలు రహస్యం ఇప్పుడు చెప్తాను వినండి. ఆ కేశవన్ అరవోడు శివగామి మొగుడు. ఈ పంపు సెట్లు బాగు చేసే నాయర్గాడు మలయాళపోడు. శివగామికి రెండోవోడు అన్నాడు. ఏంటి అన్నాడు నాగేంద్ర ప్రసాద్. అవును.
ఎందుకు చేసిందో భర్త కేశవంతో ఒకరోజు గొడవ పడ్డప్పుడు ఆ పౌరుషంలో ఒక రాత్రి నాయర్తో తప్పు చేసింది. ఆ ఒక్క తప్పే జన్మలో చేసిన పెద్ద తప్పు, పెద్ద పాపం అనుకుంది. అది అలుసుగా తీసుకొని ప్రతిరోజు బాధ పెట్టేవాడు ఈ నాయరు. ఒకరోజు శివగామిని కలిసిన నాయర్, నీకు భర్త ఉన్నాడు, నాకు భార్య పిల్లలు ఉన్నారు, వీళ్ళని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అయితే నేను నా పెళ్ళాం పిల్లల ఊసెత్తను, నువ్వు నీ మొగుడు ఊసు ఎత్తను అని మాటియ్యి అన్నాడు. ఇచ్చింది శివగామి. ఆ మర్నాడే వాళ్ళిద్దరూ వాళ్ళ దేశం వదిలి మన ఊళ్ళో పడ్డారు అన్నాడు కిళ్ళీరన్న. మరి నాయర్కి మాటిచ్చిన శివగామి ఆ కేశవన్ని ఎందుకు చేరదీసింది అడిగాడు పెద్ద కాపు. ఆ కేశవ్ ఇంకా ఎన్నాళ్ళో బతకడని తెలిసి ఆ పూటకి అన్నం పెట్టింది. ఇందులో తప్పేముంది, ఇందులో పాపమేముంది అడిగాడు కిళ్ళీరన్న. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.